హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్లో సుమన్ గారు ఆడిన టాస్క్ మీకు ఎంతమందికి మంచి అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఆ వయసులో ఆ పర్సనాలిటీకి అతను ఆడిన విధానం అనేది చాలామందికి మంచిగా అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు సినిమాల్లోనే ఆయన బాగా కామెడీ చేస్తాడు, అసలు ఇక్కడ టాస్క్ ఆడు అని మాస్క్ అన్న కామెంట్స్కి, ఆ మాట్లాడిన కామెంట్స్కి ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చాడంటే ప్రాపర్గా రెస్పాన్స్ ఇచ్చాడు. అంతేకాదు నిన్న జరిగిన ఆ గుడ్డు గొడవ ఏదైతే ఉందో సంజన గారు మామూలు గొడవ పెట్టలేదు ఆవిడ. ఫస్ట్ స్టార్టింగ్లో గుడ్డు తీసుకొని తినేసి సల్లా కూర్చుంది, ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంది. మిగతా వాళ్ళందరూ గుడ్డు కోసం గొడవపడి చచ్చారు. అసలు గుడ్డు మీరు తిన్నారంటే లేదు అని చెప్పేసి అంటుంది సింపుల్గా. ఆవిడ కంప్లీట్గా కావాలనే కంటెంట్ క్రియేట్ చేస్తున్న విషయం నాకు అర్థమైంది. మొన్న కూడా అంతే కంటెంట్ క్రియేట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ మొన్న చెప్పింది నౌ గేమ్ స్టార్ట్ అని చెప్పేసి. నౌ గేమ్ స్టార్ట్ అని అంటే ఖచ్చితంగా ఆవిడ ఏదో కంటెంట్ ఇవ్వబోతుంది అని నాకు అర్థమైంది. బట్ ఏంటంటే కంటెంట్ అనేది ఆవిడ నెగిటివా పాజిటివా పక్కన పెడితే, ఒకవేళ ఆవిడ టార్గెట్ అయినా పర్వాలేదు, ఆవిడకు కంటెంట్ వచ్చిందంటే ఆవిడ ఖచ్చితంగా ఎలిమినేట్ చెయ్యరు. సంజన గారిని 100% ఎలిమినేట్ చేసే ప్రసక్తే లేదు. ఎన్ని నామినేషన్స్ వచ్చినా కానీ నామినేషన్స్ మీద నామినేషన్స్ పడతాయి. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక 10 మంది నామినేట్ చేశారంటే ఒకరికి, అందరూ వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఎలిమినేట్ చేయరు. అలా ఉంటుంది అనమాట. బిగ్ బాస్ని కాన్సెప్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకునేది సంజన గారు అనిపిస్తుంది నాకు. ఒకరి వల్ల మొత్తం హౌస్ మొత్తం గొడవ పడ్డం అనేది మామూలు విషయం కాదు. మొన్న ఇచ్చిన కంటెంట్ అలాగే ఉంది, నిన్న ఇచ్చిన కంటెంట్ అలా ఉంది. మొన్న అయితే అసలు షాంపూ బాటిల్ నేను తీయనని చెప్పేసి గట్టిగా అరుచుకుంటా వాళ్ళందరికీ గొడవ పెట్టేసి కళ్యాణ్ అసలు గట్టిగా అరవడము. దాని గురించి పెద్ద షో జరిగింది. సంజన ఎవరినైనా నామినేట్ చేయాలంటే సంజన గారిని నామినేట్ చేశారు. మొత్తం అంతా కూడా సంజన గారి చుట్టూ జరిగింది. మొత్తం సంజన గారే జరిగింది. అసలు ఎపిసోడ్ మొత్తం సంజన గురించి టాపిక్. వాటే ఎపిసోడ్ అసలు బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ గారికి అసలు ఇక ఎపిసోడ్ పడుకుంటుందిరా, ఇక ఎపిసోడ్ ఇంక లేదు, ఇంక బిగ్ బాస్ అయిపోయింది, ఇంక నార్మల్ రేటింగ్ వస్తుందనే దానికి సంజన గారు వచ్చేసి ఇలా లేపారు అనమాట. అసలు ఇప్పుడు చాలామందికి అసలు ఒక అటెన్షన్ అనేది వచ్చిందనమాట. అటెన్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ చూడాలని అటెన్షన్ వచ్చింది. అసలు ఇంతకుముందు బిగ్ బాస్ ఏంది ఎవరో చూస్తారని. ఇప్పుడు కొంచెం మంది ఏంటంటే, ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇద్దరు గొడవ పడ్డారంటే చూడడానికి ఖచ్చితంగా జనాలు ఉంటారు అనమాట. ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఏం జరుగుతుందని చెప్పి చూసే ఖచ్చితంగా జనాలు వస్తారు. అందుకే బిగ్ బాస్ ఫేమస్. ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఎవరన్నా, ఇప్పుడు మన ఇంట్లో గురించి మనం పట్టించుకోనమాట, పక్కన ఇంట్లో ఏమైనా జరిగితే అది మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, పోయి చూసేస్తాం అనమాట. అందుకని బిగ్ బాస్ ఫేమస్. బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూస్తాం, మన ఇంట్లో గురించి పట్టించుకో, మన ఇంట్లో ఎట్లా పోయినా ఏం కాదనమాట. అందుకని చెప్పేసి చాలా 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 బాగుంది, చాలా టూ గుడ్ అనిపించింది ఎపిసోడ్. ఎందుకంటే ఇక్కడ భరణి గారు కానీ మాస్క్ మ్యాన్ కానీ గొడవ పడే విధానము మామూలు గొడవ పడలేదు. సూపర్ ఉంది, ఫెంటాస్టిక్ ఉంది అనిపించింది నాకు. మాట్లాడుకుందాం వన్ బై పాయింట్ అన్ని మాట్లాడుకుందాం అండి. ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒకసారి లైక్ చేసేసి వీలైతే లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి టాపిక్ మాట్లాడుకుందాము. ఇంత మొన్న జరిగింది ఏంటంటే, భరణి గారికిను ఇమ్మాన్యుల్ గారికి ఇద్దరికి కలిపి ఈ హ్యామర్ అందుకునే టాస్క్ ఏదైతే ఉందో, హ్యామర్ అందుకున్న తర్వాత వాళ్ళు నామినేట్ చేయాలి. నామినేట్ చేయడం కోసం అని చెప్పేసి భరణి గారు ఇమ్మాన్యుల్ గారు లోపలికి వెళ్ళారనమాట. వెళ్తే భరణి గారు వచ్చేసేసి హ్యామర్ అందుకొని చెప్పేసి ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నామినేట్ చేయడం జరిగింది. భరణి గారు ఎంచుకున్న పర్సన్ అంటే సంజన గారు ఎంచుకొని కొట్టారనమాట. అది ప్లేట్ కొట్టేదానికి పోతుంటే మళ్ళీ ఇక్కడ అతనే కాదు కొట్టాల్సింది, అతను కాదు కదా, వేరే వాళ్ళు పిలవాలి కదా. వేరే వాళ్ళని పిలిస్తే అతను పోయేసేసి ఈ శ్రీజ గారికి హ్యామర్ ఇచ్చారనమాట. శ్రీజ గారికి హ్యామర్ ఇస్తే శ్రీజ గారు పాయింట్ కరెక్టే, నేను భరణి గారు ఏదైతే చెప్తున్నారో ఆ పాయింట్ కరెక్టే, నేను అగ్రీ అవుతాను. బట్ కాకపోతే నేను మిమ్మల్ని నామినేట్ చేయను, వేరే వాళ్ళని నామినేట్ చేస్తారని చెప్పేసి తనూజ గారిని తీసుకొచ్చారు. తనూజ గారికి నామినేట్ చేశారు. తనూజ గారు నామినేట్ చేసేసి ఒక బోలెడన్ని పాయింట్స్ చెప్పారు. ఎందుకు పాపం అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వాళ్ళకి పాజిటివ్ ఎవరికి ఉందంటే, శ్రీజ గారు ఎవరైతే కామనర్స్ ఉన్నారో కామనర్సే మంచిగా మాట్లాడుతున్నారు. కామనర్స్ మాట్లాడిన దాంట్లోనే పాయింట్ ఉంది. బట్ కాకపోతే ఒక్కసారిగా అందరూ కలిసేసి తనూజ గారి మీద వెళ్తున్నారంటే కంప్లీట్గా తనూజ గారికి పాజిటివిటీ వస్తుంది, కంప్లీట్గా పాజిటివిటీ వచ్చేస్తుంది. వాళ్ళ పాయింట్ కరెక్టే. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పారు, మామూలుగా మీకు కావాల్సింది వండుకొని తినండి, వేరే వాళ్ళతో వాళ్ళు చేయించుకొని తినండి అని చెప్పేసి చెప్పారు కదా.
సో అలా చేయించుకొని తిన్నా అనే ప్రాసెస్లో వాళ్ళు పోయి నానా రకరకాలుగా ప్రతిసారి హింసించడం అంటే ఏంటంటే ప్రతిసారి పోయి అడగడం, ప్రతిసారి ట్రిగర్ చేసి అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కావాలని చెప్పేసి అడగడం అనేది. సో ఆ పాయింట్ ఆవిడకి ట్రిగర్ అయింది, ఆవిడకి మంచిగా అనిపించలేదు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సో ఒకవేళ అది కరెక్టే అయినప్పటికీ కూడా అందరూ కలిసేసి మాస్క్ మ్యాన్ గట్టిగా లెగిసిపోయాడు, గట్టిగా అరిచాడు. ప్రియా గారు లెగిసిపోయారు, ప్రియా గారు మాట్లాడుతున్నాడు, డీమాన్ పవన్ మాట్లాడుతున్నాడు. సో అందరూ కలిసేసి ఒకసారిగా దాడి చేశారు. కానీ ఇక్కడ ఇమ్మాన్యుల్ స్మార్ట్నెస్ని ఒప్పుకోవాలి. సో ఇమ్మాన్యుల్ సో తనూజ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు భరణి గారు వాళ్ళు మాట్లాడుతుంటే అందరూ పోయి మాట్లాడడానికి పోతున్నాడు, గట్టిగా మాట్లాడకపోతుంటే ఇమ్మాన్యుల్ ఆపాడు అనమాట. ఎందుకు? ఒకవేళ ఆపకుండా ఉండింటే ఇదో పెద్ద గ్రూప్ గొడవ అయిపోయి తనూజ గారికి నెగిటివిటీ వచ్చేసేది. ఎందుకంటే తనూజ గారి పాయింట్ అనేది ఒకవేళ నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఒక మీద పడితే ఒక మనిషిని మీద ఇంతమంది పడతారని చెప్పేసి అక్కడ సానుభూతి వస్తుంది, అక్కడ ఓట్లు పడతాయి. సో అదే అనమాట. అందుకని చెప్పేసి ఇమ్మాన్యుల్ పోయి ఆపేసేసి ఇమ్మాన్యుల్ స్మార్ట్నెస్ ఒప్పుకోవాలి, ఆపేసేసి సో భరణి గారిని ఆపేసేసి వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా బాగా డిఫెండ్ చేసుకుని తనూజ గారు చాలా బాగా మాట్లాడారు. సో ఆవిడ సైడు రాంగ్ ఉన్నప్పటికీ కూడా, రాంగ్ ఉంది అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చేసి పెట్టాలి, ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా చేసి పెట్టాలి. సో బట్ కాకపోతే వీళ్ళు కొన్ని పాయింట్స్ అనేది గట్టిగా మాట్లాడాడు మాస్క్ మ్యాన్. సో మాకు అన్నపూర్ణలాగా ఉంటే బాగుంటుంది అని. సో ఏంటో ఆ మాటలు. సో వాళ్ళ పాయింట్ కరెక్టే, మాస్క్ మ్యాన్ కరెక్టే. బట్ ఇక్కడ ఆడియన్స్లో వచ్చేది ఏంటంటే తనూజ గారికి పాజిటివిటీ వస్తుంది. మాస్క్ మ్యాన్ మాట్లాడింది కరెక్టే, శ్రీజ గారు మాట్లాడింది కరెక్టే, డీమాన్ పవన్ మాట్లాడింది కూడా కరెక్టే. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీకు కావాల్సింది వండించుకొని తినండి అన్నాడు. సో దానికోసం ఆ ప్రాసెస్లో వాళ్ళన్నైనా చెప్పచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ప్రతిసారి కూడాను వాళ్ళు ఎంత పోక్ చేసినా కూడా, అంటే ఇది బాగలేదు, అది బాగలేదు, రైస్ ఎక్కువ పెట్టండి అని అన్నప్పటికీ కూడాను సో అక్కడ నెగిటివ్గా కనపడదు. ఆవిడ పర్స్పెక్టివ్లో ఆవిడకి అనిపించవచ్చు ప్రతిసారి నేనేమో వీళ్ళకి సర్వెంటా, వీళ్ళు ఏం చెప్పినా చేయాలని ఫీల్ వచ్చేస్తుంది తనూజ గారికి. అలా వచ్చినప్పటికీ కూడాను సో బిగ్ బాస్ విషయంలో అవన్నీ లేవు. అక్కడ జాలి దయా కారణాలు ఏం ఉండవు. టాస్క్ ఇస్తే టాస్క్ చేయాల్సింది అంతే. సో అందుకని చెప్పేసి సో తనూజ గారికి చాలా పాజిటివిటీ వచ్చింది. దానికి తోడు ఆ తర్వాత ఆవిడ చెప్పుకునే విధానం, డిఫెండ్ చేసుకునే విధానం, మాట్లాడిన విధానం, నవ్విన ఏడ్చిన విధానం అసలు మామూలు ఎడవలేదు. సో అది పాతాల గంగలాగా నీళ్ళు గడగడగడ అసలు వచ్చేసాయి పాపం ఆవిడికి. సో చాలా ఏడ్చుకున్నారు, చాలా వెక్కి ఏడ్చారు. సో ఇమ్మాన్యుల్ బాగా ఓదార్చాడు. సో నువ్వు టెన్షన్ పడదు, నువ్వు చాలా బాగా డిఫెండ్ చేసావని చెప్పేసి చాలా ఇమ్మాన్యుల్ ఇంటెలిజెన్స్గా ఒప్పుకోవాలి. నేను ఇమ్మాన్యుల్ ఏమో అనుకున్నాను, ఇమ్మాన్యుల్ చాలా లాజిక్గా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ భరణి గారు ఆపకపోయినంటే ఖచ్చితంగా ఆవిడికి నెగిటివిటీ వచ్చేసేది. ఎందుకంటే అందరూ పోయి మాట్లాడితే పెద్ద గ్రూప్ గొడవ అయిపోయింది, అసలు నామినేషన్ కిందకి రాదు. ఒకరు నామినేషన్ అందరూ కలిసి నామినేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆవిడకి నెగిటివిటీ వస్తుంది, ఆవిడకి పాజిటివిటీ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇనేయా సుల్తానా, బిగ్ బాస్ 6లో ఇనేయా సుల్తానా ఆవిడ చేసే ప్రతి ఒక్కటి నాన్సెన్సే. కాకపోతే అందరూ కలిసి ఆవిడని కార్నర్ చేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఓట్లు మామూలుగా వల్ల బీభత్సమైన ఓటింగ్ పడింది. అప్పుడైతే డబ్బా పడింది ఓటింగ్. అప్పుడు ఒక నార్మల్గా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అస్సలు టాప్లోకి వెళ్ళిపోయి కూర్చొని టాప్ 5లో కూర్చొంది. అప్పుడు మామూలుగా టాప్ 2లోకి వచ్చిండే. అప్పుడు ఒక సమయంలో అయితే ఇనియా సుల్తానే గెలుస్తుంది అనే పాయింట్కి వచ్చిండే. సో అలా వచ్చింది. సో అలా జరిగింది నామినేషన్స్ ప్రకారం. అంటే తర్వాత సుమన్ శెట్టి గారు, ఎందుకంటున్నా సుమన్ అన్న గారే, సుమన్ శెట్టి గారు, ఆ తర్వాత ఇంకొకరు సుల్తానా అనుకుంటా ఆవిడ పేరు సంథింగ్ పేరు ఉందండి. వీళ్ళ పేర్లైనా గుర్తుపెట్టుకోలేదని చెప్పేసి మా తమ్ముడు మధు అంటున్నాడు. వాళ్ళు ఏమన్నా మా పరివారం మేము గుర్తుపెట్టుకోవడానికి, మా పరివారం కాదు కదా వాళ్ళు. ఎలా గుర్తుపెట్టుకుంటాను, నాగార్జున గారు వచ్చి ఏమో అంటేనో లేకపోతే నాకు ఇంకా 4-5 ఎపిసోడ్లో అయితే గుర్తుపెట్టుకుంటాను. ఈ పేర్లన్నీ ఎందుకు మర్చిపోతున్నావు అని చెప్పేసి అంటున్నాడు మా మధు. సో మా తమ్ముడు అంటే మా సబ్స్క్రైబరే. సో నా యూట్యూబ్ వీడియోస్లో సబ్స్క్రైబర్ అనమాట. సో అతని సబ్స్క్రైబర్ అయ్యాడు. మళ్ళీ తర్వాత అన్న నేను ఎడిటింగ్ చేస్తాను, థంబ్నెయిల్ పెడతానని చెప్పేసి అన్నాడు. మీకు ఎవరికన్నా కావాలంటే సో ఒకసారి అతన్ని కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడ నంబర్ ఇస్తాడు. సో నంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వండి, పాపం మంచిగా ఎడిట్ చేసి పెడతాడు, చాలా మంచోడు. సో ఏంటంటే ఎన్నిసార్లు నేను చెప్పే మాటలు అసలు నేను సరిగా మాట్లాడను, మధ్యలో నత్తిగా మాట్లాడుతాను, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. పాపం నాదంతా టార్చర్ అంతా భరించి పాపం మంచిగా ఎడిటింగ్ చేస్తున్నాడు తమ్ముడు, చాలా బాగా ఎడిటింగ్ చేస్తున్నాడు. థంబ్నెయిల్ చూడండి, నా ఛానల్ అంతా చెక్ చేయండి, థంబ్నెయిల్ నా తమ్ముడే పెట్టాడు. సో పాపం ఇంకో ఛానల్ కూడా ఉంది, అనిల్ A to Z బ్లాగ్స్ అని ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. నాది ఛానల్. ఆ ఛానల్లో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ అన్నీ ఆ తమ్ముడే పెడతాడు. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇక కంటెంట్లోకి వెళ్ళిపోయినామంటే
సో ఇలాగ సుమన్ అన్న వచ్చేసేసి హ్యామర్ పట్టుకొని వచ్చేసి ఆవిడ పేరు రౌతాల అనుకుంటా, రౌతాల గారు. సో రౌతాల గారు పట్టుకోలేకపోయారు. తర్వాత సంజన గారిని నామినేట్ చేసేసారు, సంజన గారిని సెలెక్ట్ చేసేసి మీకు ఎవరన్నా పాయింట్ ఉందా ఎవరన్నా అంటే నాకు ప్రియా కావాలి అని చెప్పేసి ప్రియా గారు అంటే సెలెక్ట్ చేశారనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రియా గారు వచ్చేసి హ్యామర్ తీసుకునేసేసి నాకు మీ దగ్గర పాయింట్స్ లేవండి అని చెప్పేసి పాయింట్స్ పక్కన పెట్టేసేసి సో వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారనమాట. వేరే వాళ్ళని సెలెక్ట్ చేసేసుకొని వేరే వాళ్ళని నామినేట్ చేశారు. ఆ ప్రియా గారిని నామినేట్ చేసింది ఎవరంటే మన రాము రాథోడ్ డ్యాన్సరు. ఆయన చాలా చాలా మంచోడు పిల్లోడు, మంచి పిల్లోడులాగా అనిపిస్తాడు. ఎందుకంటే సో ఎంత వామ్గా అనిపించాడంటే మన భరణి గారు తెలుసు కదా, భరణి గారి దగ్గరికి వెళ్ళి అన్న నేను నీతో హగ్ చేసుకుంటే మా అమ్మ నన్నందరినీ మర్చిపోతామని చెప్పేసి చాలా వామ్గా హగ్ చేసుకోవడము, అందరితోనే మాట్లాడడము. సో హౌస్లో అందరితోనే చాలా కూల్గా ఉంటాడు రాము రాథోడ్. సో అతని దగ్గర నామినేట్ చేసేసి మీరు అసలు హౌస్లోకి రావడం తప్పు అని చెప్పేసి ఒక చిన్న మ్యాటర్కి నామినేట్ చేసింది. సో ప్రియా గారు ఈ విషయంలో బ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే రాము రాథోడ్ మీద అందరికీ చాలా వరకు సాఫ్ట్ కార్నర్ ఉంది, చాలా సైలెంట్ రాము రాథోడ్. సో ఒక డ్యాన్సరు అంటే ఫోక్ డ్యాన్సరు, చాలా మిలియన్ రీచ్ ఉంది. సో అతన్ని నామినేట్ చేశారు. నామినేట్ చేస్తే మీకు ఏమైనా డిఫెన్స్ పాయింట్స్ లేదంటే నాకు ఏ పాయింట్స్ లేవని చెప్పేసి చెప్పాడు. ఎందుకంటే సో అక్కడ డిఫెండ్ చేసుకున్న అసలు మ్యాటరే లేదు, డిఫెండ్ చేసుకున్నా కానీ ఫుటేజ్ చాలా ఉంది అంతకుముందు. సో డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా రాము పాయింట్ 100% కరెక్ట్. సో రాము గారే చాలా పాజిటివ్ అనిపించాడు, చాలా కరెక్ట్ అనిపించాడు. సో ప్రియా గారి పాయింట్ వ్యాలిడ్ కాదు అనిపించింది నాకైతే. సో చిన్న మ్యాటర్ని తీసుకొచ్చేసి పెట్టింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అందరూ కూడాను ఇమ్మాన్యుయల్ ఇంకో పాయింట్ మాట్లాడాడు. ఇప్పుడు ఎవరైతే నామినేట్ చేస్తారో, నామినేట్ చేసిన తర్వాత హ్యామర్ ఎవరికైతే ఇస్తారో కామనర్స్లో ఉన్న వాళ్ళకి ఒకరికి హ్యామర్ ఇవ్వాలి. హ్యామర్ ఇచ్చిన వాళ్ళు సేఫ్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు. సో 5 మంది 6 మంది ఉంటున్నప్పుడు వాళ్ళలో ప్రతిసారి ఒకరికే హ్యామర్ ఇచ్చారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉంటారు. డేంజర్ జోన్లో అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ నామినేట్ అయినట్టే. సో వాళ్ళని ఆల్మోస్ట్ నామినేట్ అయినట్టే. సో అలా అనుకునేసేసి వీళ్ళందరూ కూడా ఒక్కరికే హ్యామర్ ఇచ్చినట్టే అందరూ కూడా నామినేషన్స్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఇద్దరిని మాత్రమే నామినేట్ చేసేసి మిగతా వాళ్ళందరినీ సేవ్ చేసినట్టుంది. సో ప్రతిసారి ఇది ఖచ్చితంగా ఈ లాజిక్ అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్లో వీళ్ళు అర్థం చేసుకోలేదు, మళ్ళీ తర్వాత వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ లాజిక్ అర్థం చేసుకోనంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు గ్రూప్గా మాట్లాడుకొని గ్రూప్ ఆడడంలో తప్పలేదు. అది ముందే మాట్లాడుకోవాల్సింది. కానీ పాయింట్ బాగా మాట్లాడాడు. అందులో ఎవ్వరూ ఆ పాయింట్ క్యాచ్ చేయలేదు, ఇమ్మాన్యుయల్ క్యాచ్ చేశాడు. సో భరణి గారు కూడా చెప్పారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి. గ్రూప్ గేమ్ ఆడాలనే కదా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని పెట్టారు. సో అందులో తప్పే ఉంది. సో కాకపోతే ఆ పాయింట్ క్యాచ్ చేయడానికి వాళ్ళకి లేట్ అయ్యింది. సో ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ గారు చాలా బాగా మంచిగా ఆలోచించారు, చాలా లాజిక్గా ఆలోచించారని అనిపించింది. సో అంతేకాదు ఎవరైతే ఈ తనూజ గారు ఉన్నారో, తనూజ గారు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని ఆవిడని బాగా కన్సోల్ చేసిన విధానం కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా క్లియర్గా నీట్గా మంచిగా ఆవిడని కన్సోల్ చేశాడు, అంటే ఓదార్చాడు. అంతేకాదు ఆయన ఇమ్మాన్యుయల్ చాలా లాజిక్గా మాట్లాడుతున్నాడు, ఇంటెలిజెంట్ అనిపించాడు. ఎందుకంటే రైటర్ కదా, జబర్దస్త్ దాంట్లో రైటరు. సో నాకు ఇంటెలిజెంట్ అనిపించాడు, ఎందుకంటే అందరిలో కూడా కొంచెం స్పార్క్ కనిపించింది. సో అతను ఫిజికల్గా అసలు ఆడట్లేదు, వెరీ క్లియర్. ఫిజికల్గా ఆడకపోయినా స్మార్ట్గా ఆలోచిస్తున్నాడు, స్మార్ట్గా గేమ్ ప్లే చేస్తున్నాడు. సో అది అనిపించింది. ఇక సంజన గురించి మాట్లాడుకుంటే సంజన గారు మహానుభావురాలు, దండాలు పెట్టాలి. ఎందుకంటే మామూలు కంటెంట్ ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళందరికీ కూడాను. బిగ్ బాస్ వాళ్ళందరికీ యూట్యూబర్లందరికీ కూడా మంచి కంటెంట్ ఇచ్చారు, సూపర్ కంటెంట్ ఇచ్చారు. ఏంటంటే ఒకే ఒక గుడ్డు దొంగతనం చేసి తినేసి హౌస్ మొత్తం గొడవ పెట్టేశారు. హౌస్ మొత్తం గొడవ పెట్టేసేసి మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తుంది. అందరికీ గొడవ పెట్టేసి నవ్వుకుంటూ చూస్తున్నారే, ఏం చేస్తారు ఏం కొట్టుకుంటారు అని చెప్పేసి. ఎవరన్నా అడుగుతాను కానీ నేను తీయలేదని చెప్తున్నారు. సో అసలు ఇమ్మాన్యుయల్ గారు కూడా అడిగారు, ఇమ్మాన్యుయల్ గారు అసలు మీరు గుడ్డు తీశారో చెప్పండి మేడం అంటే నేను లేదు, ఐఎమ్ వెరీ గుడ్, నేనెందుకు గుడ్డు తీస్తానని చెప్పేసి తల దూతుంది. సో చాలా 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 ఫన్నీ అనిపించింది. అసలు కొంతమంది అయితే ఈ శ్రేష్ఠి కానీ ఈవిడ ఇంకో రీతు చౌదరి కానీ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఏ కామెడీ అనిపించింది నాకు, అసలు పరవ కామెడీ అనిపించింది. వాళ్ళేదో గొడవపడి గుడ్డు పోయింటే వీళ్ళు గట్టిగా అరుచుకుంటా, వీళ్ళు గొడవ పడుకుంటా. అసలు నేను ఇంతకుముందు సపోర్ట్ చేయలేదు కదా, భరణి గారు అంతకుముందు నామినేషన్స్లో నేను సపోర్ట్ చేయలేదు కదా, ఈసారి స్టాండ్ తీసుకొని హౌస్ మొత్తానికి స్టాండ్ తీసుకొని మాట్లాడదామని చెప్పేసి ఒక గుడ్ పర్సన్ భరణి గారు. ఇంతకుముందు విలను, అసలు ఇంతకుముందు అతను స్రవంతి సీరియల్లో విలను. చిన్నప్పుడు మా అమ్మతో పాటు సినిమాలు ఆ సీరియల్ చూసేటోని. సో ఇప్పుడు సీరియల్ చూడట్లే, అన్ని సినిమాలే.
సో అతను విలన్ అలాంటిది చాలా మంచిగా అనిపించాడు, చాలా ఒక జెంటిల్ మ్యాన్ అనిపించాడు నిజం చెప్పాలంటే భరణి గారు. అంటే అందరి గురించి స్టాండ్ తీసుకొని బాగా నీట్గా మాట్లాడాడు. సో మాస్క్ మ్యాన్ గురించి తెలిసిందేగా, మాస్క్ మ్యాన్ గారు గట్టిగా అరుస్తున్నాడు లాజిక్ లేకుండా, కానీ ఎందుకో అదే రకంలే మాట్లాడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. బట్ కాకపోతే ఆయన ద్వారా కూడా కంటెంట్ వస్తుంది. బిగ్ బాస్ వ్యూవర్స్ కావాల్సింది పబ్లిక్ వాంట్స్ దట్ అతి. సో అసలు పబ్లిక్ జనాలు అనేవాళ్ళు అసలు అమాయకులు కాదు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అసలు ఆడియన్స్ ఆర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్ పీపుల్. సో ఆ విషయాన్ని ప్రాపర్గా నీట్గా అర్థం చేసుకున్నాడు మాస్క్ మ్యాన్. అర్థం చేసుకొని పబ్లిక్ పల్స్ పట్టుకొని ఆడుతున్నాడు. పబ్లిక్ పల్స్ పట్టుకొని నీట్గా క్లియర్గా ఆయన కావాల్సిన కంటెంట్ అంతా ఆయన ఇచ్చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. సో ఆయన అది తప్పైనా ఒప్పైనా కరెక్ట్ అయినా అసలు నాన్ సెన్స్ అనిపించినా అసలు అటెన్షన్ అనేది డ్రా చేస్తున్నాడు. అటెన్షన్ అయితే ఖచ్చితంగా డ్రా చేస్తున్నాడు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం నెగిటివ్ అనిపించింది. సో ఇప్పుడు రివ్యూవర్స్కి రివ్యూగా చెప్పేది ఏంటంటే, సో ఈ ఎపిసోడ్లో ఎలా అనిపించాడు, ఈ ఎపిసోడ్లో ఎలా అనిపించాడు అని చెప్తాం మేము. ఇప్పుడు మాస్క్ మ్యాన్ అంటే మాస్క్ మ్యాన్ ఫేవర్ చేసినట్లు కాదు కదండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నెగిటివ్గా వచ్చిందంటే ఆడియన్స్ ఎపిసోడ్కి మారిపోతుంటారు. ఈ ఎపిసోడ్లో ఓటింగ్ చేస్తారు, ఇంకొక ఎపిసోడ్లో ఇతను బాగాలేకపోతే ఇంకొకరికి ఓటేస్తారండి, ఒకరికే స్టిక్ అని ఉండరు. సో బిహేవియర్ని బట్టి ఆ ఎపిసోడ్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ ఎపిసోడ్లో ఎలా మాట్లాడుతున్నాడు, ఆ ఎపిసోడ్లో ఎలా పర్ఫామ్ చేశాడు, ఇవన్నీ చూసే ఓటేస్తారండి. సో ఇంతకుముందు చూసి ఓటేయరు అట్లేం ఉండదండి, అస్సలు ఉండదు అట్లా. సో అందుకని చెప్పేసి ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ మాట్లాడతాను. సో ఇంకా మాట్లాడాలంటే ఇంకా మానీష్ గారు ఏందా బాబు, ఆ మానీష్ అసలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మాట్లాడుతుంటాడు అంతా కూడాను. సో ఏందో హ్యుమానిటేరియన్ గ్రౌండో ఏంటో ఏదో కామెడీగా మాట్లాడుతున్నట్టు అనిపించింది మానీష్ గారు అసలు నాకు కమెడియన్గా అనిపించాడు నిన్న జరిగిన ఎపిసోడ్లో. సో ఏం మాట్లాడుతున్నాడు అసలు అర్థం కాలేదు నాకు. సో ఏమన్నా మాట్లాడితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్ అంటాడు, లేకపోతే మీరేంది అదే దాన్ని ఏమంటారబ్బా గార్డెన్ షిప్పా ఏదో అన్నాడు, నాకు గుర్తు రావట్లేదు. అంటే గోల్డ్ మ్యాన్ షిప్పా లేకపోతే ఏంటిది గాడ్ ఫాదర్. మీరు ఇక్కడ గాడ్ ఫాదర్ ఫిగర్లా మీరేం రాకూడదు అని చెప్పేసి భరణి గారితో అంటున్నాడు. గాడ్ ఫాదర్ అంటే అతను సపోర్ట్గా మాట్లాడుతున్నాడు, పాపం సపోర్ట్గా మాట్లాడలేదని చెప్పేసి. సో ఆయన మాటల్లో తప్పు కరెక్ట్ కాకుండా ఉండకపోవచ్చు. ప్రతిసారి ఏమన్నా మాట్లాడితే నాకు హార్మోని కావాలి, హౌస్లో నాకు హార్మోని కావాలంటాడు. ఏదో హార్మోని పెట్టించి పంపించవచ్చుగా, ఎందుకైనా హార్మోని అనుకుంటా. అసలు బిగ్ బాస్ ఉంటేనే అసలు హార్మోని లేదు, ఏముండదు బొక్క, అసలు కొట్టుకు సావడమే అంతే ఉంటుంది, కొట్టుకు సావడమే. వాళ్ళు గొడవ పడడం, మాట్లాడడం, గట్టిగా అరుచుకోవడము, తిట్టుకోవడము, కంటెంట్. ఇది బిగ్ బాస్ అంటే. హార్మోని పెట్టి ఆయన అవన్నీ ఉండవు అసలు బిగ్ బాస్ హౌస్లో, అసలు ఉండవు. గొడవ పడడం, తిట్టడం, అరుచుకోవడం ఇది కావాలా బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ ఆడియన్స్కి కానీ అసలు బిగ్ బాస్ అసలు టీంకి కూడా కావాల్సింది ఇదే, గొడవలు, కొట్లాటలు, గేమ్స్లు, ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్ ఇవి కావాలి. సో ఈ హార్మోని పెట్టంటే నడవదు, కథ నడవదు, అసలు గొడవలు కావాలి మాకు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి అది. సో అది హార్మోని పెట్టంటే నడవదు. సో అలా అనిపించాడు నాకైతే మానీష్ గారు. ఆయన వేరే ఇదిలో ఉన్నాడు, ఆయన ప్రపంచంలో ఉన్నాడు. లెట్ హిమ్ బీ ఇన్ దట్ వరల్డ్ ఓన్లీ. సో ఇక్కడ ప్రియా గారు ఏంటంటే, ప్రియా గారు ది #1 నాన్సెన్స్ అండి, కంప్లీట్గా నాన్సెన్స్ అనిపించారు నాకైతే. సో ఏదో ఆవిడ మాట్లాడే మాటలకి పాయింట్స్కి అసలు ఫెయిలిపోయారు, నాకు ఎక్కర్లేదు. సో సృష్టి అంతే, ఈవిడ రవితేల గారు ఇంకొకటి చెప్పుకోవాలి. సో సంజన గారు వీళ్ళంతా గొడవ పడుతుంటే సంజన గారు అంటున్నారు, నా పరివారం గురించి మాట్లాడద్దండి, నా ఫ్యామిలీ గురించి మాట్లాడద్దండి, నా హెల్త్ బాగాలేదని చెప్పేసి మీరు సో ఇట్లా మాట్లాడుతున్నారా అని చెప్పేసి మీరు మాట్లాడద్దండి. అంటే ఈ రవితేల గారు అంతకుముందు ఏదో ఫ్రీ బర్డ్ అన్నారని చెప్పేసి దాని మధ్యలోకి వచ్చేసి ఐసా లగ్తాయి మేడం, ఐసా లగ్తాయి నాతో ఎట్లా అన్నారు కదా, అందుకే అట్లా జరుగుతుందని చెప్పేసి నవ్వుతుంది. అసలు నాకు నవ్వుకి వచ్చింది. అసలు గొడవ పడుతున్నాడు, వాళ్ళు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. అసలు మధ్యలో ఆవిడేదో బాధపడుతుంటే దాన్ని తీసుకొచ్చి ఈ పాయింట్ తీసుకొచ్చేసి ఐసా లగ్తాయి మేడం, నాతో ఫ్రీ బర్డ్ అన్నావు కదా, అందుకే నీకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మామూలుగా జరగలేదు. అసలు కామెడీ అనిపించింది. అసలు ఏ డిక్షనరీలో ఉంది చెప్పండి ఫ్రీ బర్డ్ అనే మాటకి నెగిటివ్ మీనింగ్, రాంగ్ మీనింగ్ ఏ డిక్షనరీలో ఉంది చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. చాలా కామెడీ అనిపించింది నాకైతే. ఏదో అదో చాలా కామెడీ చేసింది అసలు ఆవిడ. చాలా కామెడీ అంటే హౌస్ మొత్తం అసలు గొడవ పట్టేసేసి మొత్తం గొడవ పెట్టేసి చల్లగా కూర్చొంది. ఏమన్నా చేసుకోండి మీరు, ఎవరెవరు ఎట్లా కొట్టుకుంటున్నారని చెప్పేసి చూసుకుంటుంది. నిజంగా ఆవిడ కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోవాలి. ఏం కంటెంట్ క్రియేట్ చేస్తారు. మొన్న అయితే అసలు అది తీద్దామనగానే తీయకుండా షాంపూ బాటిల్ పెట్టేసి గొడవ పడ్డము. సో మన ఏదో బ్యాక్ బిచ్చింగ్ అని ఉంటే ఆ పాయింట్లో కూడాను కంటెంట్ క్రియేట్ చేయడము. సో చాలా అసలు
చాలా స్మార్ట్ ఆవిడ, అంతే కంటెంట్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేస్తున్నారు ఆవిడ చెప్పారు కదా, నేను ఎంటర్టైన్ చేస్తాను బిగ్ బాస్, నాతో ఇట్లా అంటున్నారా, నన్ను కార్నర్ చేస్తానని చెప్పేసి ఏదైతే నవ్వు గేమ్ స్టార్ట్స్ అన్నారు చూసావా, సో అది నిజమే అనిపించింది. ఇంకా కంటెంట్ ఇవ్వబోతారని నాకు అనిపిస్తుంది ఆవిడ సో ఫ్యూచర్లో. బట్ ఆవిడనైతే ఎలిమినేట్ చేయరప్ప, ఇంకా కొన్ని ఇట్లా కంటెంట్లు క్రియేట్ చేసుకుంటూ పోయిందంటే లాస్ట్ వరకు కనీసం టాప్ 5 వరకు అసలు ఎలిమినేట్ చేయరవని. అంటే గేమ్స్లో అంటే కొన్నాళ్ళు అయితే ఉంచుతారు, గేమ్స్లో అయితే ఆడకపోవచ్చు, గేమ్స్ ఆడకపోతే ఆడియన్స్లో ఒపీనియన్ మారిపోతుంది. కొద్ది రోజులు సర్వైవల్ అన్న కానీ కంటెంట్ ఇంపార్టెంట్, కంటెంట్ ఉంటేనే అక్కడ సర్వైవల్ అవుతారు. కంటెంట్ క్రియేట్ చేయాలా, గేమ్స్ బాగా ఆడాలి, గేమ్స్ ఆడుతుంటారు, గేమ్స్ ఆడినా కానీ గేమ్స్ ఆడుకున్నా కానీ లాస్ట్ వరకు ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు గేమ్సే ఆడుకున్నా లాస్ట్ వరకు ఓన్లీ లాజిక్తో పోయేవాళ్ళు. అభిజిత్ విన్నర్ వితౌట్ గేమ్, అసలు ఏ గేమ్ ఆడు, ఏదో లూప్ హోల్స్, అందులో ఉన్న లూప్ హోల్స్ ఎదుర్కొని ఆడేస్తుంటాడు, గెలిచేస్తుంటాడు. గేమ్ సరిగా ఆడుకోపోయినా కానీ అందులో లూప్ హోల్స్ ఆడి విన్నర్ అయ్యాడు. సో అటువంటి విన్నర్స్ కూడా ఉన్నారు, గేమ్ ఆడి విన్నర్ ఉన్నారు, ఎంటర్టైన్ చేసి విన్నర్ అయిన ఉన్నారు. సో విన్నర్ గురించే కాకపోయినా కానీ కనీసం టాప్ 10 టాప్ 5 వెళ్ళాలన్నా కానీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల్లో వాళ్ళకి రేటింగ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఇచ్చిన దీనికి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారని చెప్పేసి ప్లాన్ చేస్తారు. కనీసం లాజికల్గా ఒక గైడెన్స్, ఒక రేంజ్లో ఒకరితో ఆడిపించడము, లేకపోతే ఇంకొకరితోనో ఒక మ్యానిపులేట్ చేయడము. ఇప్పుడు శివాజీ గారు అలాగే చేశారు, ఆయన ఏం ఆడలేదు, ఆయన ఆడిపించారు, లాస్ట్ వరకు ఉంచారు, ఏంది టాప్ 3 అయినా. సో అలా ఉంటాయి కొన్ని. సో అది ఫ్రెండ్స్, నాకు ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం చాలా 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 బాగుంది, చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి మంచిగా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ రాము రాథోడ్ చాలా బాధేసింది, జాలేసింది, పాపం అసలు డిఫెన్స్ సరిగ్గా చేసుకోలేకపోయాడు. ఇంకోటి మధ్యలో సుమన్ శెట్టి గారు కూడా కామెడీ బాగా చేశారు, ఎందుకంటే ఫుడ్ పంపించాలని చెప్పేసి ఈ రోజు మేము ఆలు ఫ్రై రైస్ తినలేక చచ్చిపోతున్నాం, బిగ్ బాస్ పంపండి, బిగ్ బాస్ మాకు రైస్ పంపండి బిగ్ బాస్ అని చెప్పేసి అందరూ కలిసేసి అనుకుంటే బాగా చేశారు, ఎంటర్టైన్ చేశారు, చాలా కామెడీ చేశారు. సో అలాగే ఇక్కడ డీమాన్ పవన్ ఉన్నాడు. డీమాన్ పవన్ అసలు ఎందుకు అప్పుడో ఒకసారి మాట మాట్లాడుతున్నాడు, టకటకన మాట్లాడుతుంటాడు. సో అసలు మాట్లాడు, ఆయన నోరు ఎత్తరు, ఎప్పుడో ఒకసారి అట్లా మాట్లాడుతుంటాడు అంతే, జస్ట్ అలా మాట్లాడుతుంటాడు అంతే. సో ఇక ఈ పవన్ అంటే ఇంకో పవన్, షోల్డర్ పవన్ బాగానే మాట్లాడుతున్నాడు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. షోల్డర్ పవన్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో లాస్ట్లో ఇంకా నామినేషన్స్ గురించి మాట్లాడితే, నామినేషన్స్లో లాస్ట్లో భరణి గారు మిగిలిపోతే భరణి గారికి ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఆల్రెడీ ఇంకొక 2 ఉన్నారు, ఒక మానిష్, ఇంకొక డీమాన్ పవన్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరికి మీరు నామినేట్ చేస్తారని చెప్తే ఈయన సో డీమాన్ పవన్ నామినేట్ చేస్తారని చెప్పేసి డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. డీమాన్ పవన్ నామినేట్ చేసేసి అతను చెప్పిన పాయింట్స్ చాలా సిల్లీగా అనిపించాయి, కాకపోతే ఆయనకేమో అనిపించింది అని చెప్పేసి చెప్పాడు. నాకు మీరు రెస్పెక్ట్గా మాట్లాడలేదు, కనెక్టివ్గా మాట్లాడలేదు నాకు, సో మీరు మాట్లాడలేదు, సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పేసి మీరు నన్ను ఏదో నెగ్లిజెన్స్ చేస్తున్నారు, మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి ఆయన నామినేట్ చేశారు. సో ఇది చాలా సిల్లీ పాయింట్ అనిపించింది, ఎందుకంటే ఏదో ఆయనకు అనిపించింది అని చెప్పేసి ఆయన అనడం అనేది. మానీష్ని నామినేట్ చేసి ఉంటే నేను మంచిగా అనిపించేది, ఎందుకంటే ఆయన నువ్వు సరిగ్గా అంతగా పర్ఫామ్ చేయట్లేదు, టాస్క్లో ఏం పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పేసి పాయింట్ ఇచ్చిందంటే బాగుండేది. సో ఇతను డీమాన్ పవన్ చేయడం కూడా కరెక్టే, బట్ ఆయన చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది పాయింట్ అది తీసుకొని విధంగానే ఉందని అనిపించింది నాకు. సో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్, ఆయన పర్సనల్గా ఆయన ఇంట్రెస్ట్. సో నాకేమనిపించిందంటే ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, డీమాన్ పవన్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈయన కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్, కాబట్టి నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు మాత్రమే నేను నామినేట్ చేస్తాను అనే విధంగా నామినేట్ చేసేయడం అనిపించింది నాకు. సో ఇంకోటి శ్రీజ గారికి ఆ హ్యామర్ ఇచ్చేటప్పుడు కూడా శ్రీజ గారికి పోయి ఇచ్చారు, ఎందుకంటే శ్రీజ ఫిజికల్ వెరీ స్ట్రాంగ్, చాలా కాన్ఫిడెంట్ గర్ల్, అందుకని చెప్పేసి ఆవిడకి ఇచ్చడం అనిపించింది. సో అది కంప్లీట్లీ రిఫ్లెక్షన్స్ అండి, అతని దగ్గర ఏముందో అతను వాళ్ళకే రిఫ్లెక్ట్ చేసేసి ఇది వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళని అపోనెంట్ ఎంచుకోవడం ఇలా చేస్తుంటారు కదా. సో అది జరిగింది. సో మొత్తానికి నామినేషన్స్ ఫైరే జరిగింది. నామినేషన్స్లో కూడా చాలా ఫైర్గా చాలా 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 టఫ్ ఫైట్గా జరిగింది, చాలా గొడవలు పడ్డాయి, అక్కడ కూడా చాలా చాలా ఆర్గ్యుమెంట్ జరిగాయి. తనూజ గారి దగ్గర అయితే సో చాలా ఎపిసోడ్ మొత్తం అంతా తనూజ గారి దగ్గరే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అదే గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలు. ఆ తర్వాత గుడ్డుతో మామూలుగా రాలే, సంజన గారు పెట్టిన గుడ్డు గొడవ మామూలుగా రాలే అసలు. ఆవిడ గొడవ పెట్టి సల్లా కూర్చుంటే ఈ మాస్క్ మ్యాను, ఈ భరణి గారు, ఇమ్మాన్యుల్ గారు, రీతు గారు గట్టిగా అరుస్తున్నారు. ఏంటి సార్ మీరు అసలు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు బ్యాడ్ అయిపోతున్నారు అని చెప్పేసి రీతు గారు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు అందరికీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సో భరణి గారు ఇమ్మాన్యుల్ చెప్పినప్పుడు అర్థం చేసుకొని పాయింట్, అంటే గ్రూప్ గేమ్ అనే పాయింట్ అర్థం చేసుకొని, అంటే
గ్రూప్ గేమ్ ఆల్రెడీ గ్రూప్ గేమ్గా నడుస్తుంది కాబట్టి కామనేశ్వర్ సెలబ్రేషన్గా నడుస్తుంది కాబట్టి సో స్టాండ్ తీసుకోవడంలో తప్పు లేదు అని భరణి గారు అర్థం చేసుకొనేసేసి అందరి తరపున స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. అది నాకు ఆ పాయింట్ నాకు అర్థమైంది. సో అలా మాట్లాడాడని అనిపించింది. ఎందుకంటే అంతకుముందు తనుజ గారితో మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడాను అతను పోయినప్పుడు ఆపేశాడు కదా. సో అప్పుడు ఎలాగో వెళ్ళలేదు నామినేషన్ పాయింట్స్లో, ఇప్పుడన్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళాడు. సో అది అలా జరిగింది. సో ఇక సంజనా గారు ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది ఫెంటాస్టిక్, నైస్. అట్లాంటి కంటెంట్ కంటిన్యూస్గా ఒక 5-6 రోజులు అలాగే కంటెంట్ ఇచ్చారంటే నిజంగా ఆవిడ ఎక్కడికో గ్రాఫ్ వెళ్ళిపోతుంది. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడ గొడవలు పెట్టడం, ఏదైనా ఒక వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఏదో చేస్తే ఖచ్చితంగా ఆవిడ బజ్లా క్రియేట్ అవుతారు. అక్కడ పాజిటివిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఓట్లు వేసే వాళ్ళకి ఒక సెట్ అన్న ఆడియన్స్ వెళ్ళిపోతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు. సో అలా జరిగింది. సో మంచిగా అనిపించింటే ఫ్రెండ్స్, నేను చెప్పిన రివ్యూ మంచిగా అనిపించింటే, నేను చెప్పిన పాయింట్స్ మంచిగా అనిపించింటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. సో రాకేష్ మాస్టర్ చెప్తారు కదా, గుద్దండి సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒకసారి లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా, మీకు నచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెప్పగలుగుతాను, నమ్మకం నాకుంది. మీరు ఒకసారి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.